కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తూ వస్తున్నటువంటి అంశం పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియో మధ్య అంటే తుర్కియో మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదరబోతుంది అని. దానికి సంబంధించి తాజాగా ఒప్పందం కుదిరింది. ఒప్పందం మీద పాకిస్తాన్ ప్రధానమంత్రి, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ అండ్ టుర్కియో చీఫ్ ముగ్గురు కూడా సౌదీ అరేబియా పవిత్ర నగరం మక్కాలో సంతకాలు చేశారు. ఈ ఒప్పందం యొక్క కీలక అంశం ఏంటి? మా దేశాల మీద, పాకిస్తాన్ మీద కానీ, సౌదీ అరేబియా మీద కానీ, తుర్కియా మీద కానీ ఎవరైనా ఏ దేశమైనా ఆయుధాలతో దాడి చేస్తే అది మా ముగ్గురి మీద చేసినట్లుగానే మేము భావిస్తాం అని ఆ కీలక ఒప్పందంలోని ముఖ్యమైన అంశం. చాలా చాలా కీలక ప్రశ్నలను ఈ ఒప్పందం అయితే లేవనెత్తుతూ ఉంది. ఎందుకంటే దాదాపు పాకిస్తాన్ ఎప్పుడో 7 దశాబ్దాల కిందట సౌత్ ఈస్ట్ ఏషియా ట్రీటీ ఆర్గనైజేషన్తో ఒక సైనిక ఒప్పందంలో ఎప్పుడో 7 దశాబ్దాల కిందట, అదే ప్రచన్న యుద్ధ కాలంలో పాకిస్తాన్ చేరిన తర్వాత ఇప్పుడు మరో కీలక ఒప్పందంలో వాళ్ళు చేరడం, సైనిక ఒప్పందం. ఇది చాలా ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంది. బట్ ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే రీకాల్ చేసుకోవాలి. ఇరాను, ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఈ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు యుద్ధం జరిగే క్రమంలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మార్చి 10వ తేదీ హిందూలో ఐక్యరాజ్య సమితి మన భారత మాజీ రాయబారి తిరుమూర్తి ఒక సంపాదకీయం రాశారు. అందులో ఆయన ఆ రోజే చెప్పారు, ఖచ్చితంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను పాకిస్తాన్, ఇటు తుర్కియో, సౌదీ అరేబియా వాళ్ళ లాభం కోసం వాళ్ళు మలుచుకుంటారు, మీరు చూస్తూ ఉండండి అని ఆయన చెప్పినట్టు వీళ్ళ మధ్య ఒక కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. ఇది చాలా ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంది. దీని పరిణామాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయి అనే దానికి కాలం సమాధానం చెప్పాలి. భారత్ వ్యూ పాయింట్లో మాత్రం ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ కాదు. భారత్కి ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ కాదు. భారత నాయకత్వం చాలా నిశితంగా పరిశీలించాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకోవడం. పాకిస్తాన్ దగ్గరేమో అణు సామర్థ్యం ఉంది, బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. సౌదీ అరేబియా ఏమో అసలు బలమైన ఆర్థికంగా బలమైన దేశం. తుర్కీ ఏమో అపారమైన సైనిక వనరులు ఉన్నాయి. మళ్ళీ అటు తుర్కీ ఏమో నాటోలో సభ్య దేశంగా ఉంది. ఇప్పుడు ఈ కీలక ఒప్పందంలోకి ఈజిప్ట్ కూడా ఎంటర్ కాబోతుంది అని చెప్పి తుర్కియో తాజాగా ప్రకటించింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్, సౌదీ అరేబియా సంబంధాలు బలపడితే భారత్కి ఎట్లా గుడ్ న్యూస్ అవుతుంది? సౌదీ అరేబియాకి భారత్కి మధ్య $43 బిలియన్ ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్నాయి. మన భారతీయులు 25 లక్షల మంది సౌదీలో ఉన్నారు. కొన్ని కోట్ల డాలర్లు పంపిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం. అది పాకిస్తాన్తో సౌదీ అరేబియా బంధం బలపడడం, ఇంత కీలక సైనిక ఒప్పందంలో సౌదీ అరేబియా పాకిస్తాన్తో భాగస్వామి కావడం భారత్కి ఏ విధంగా చూసినా అది ఖచ్చితంగా గుడ్ న్యూస్ కాదు. సరే, ఈ ఒప్పందం చాలా ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మీద కనుక భారత్ యుద్ధానికి వెళ్తే, పాకిస్తాన్ మీద భారత్ కనుక దాడి చేస్తే, మరి ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా ఏమైనా భారత్ మీద దాడికి వస్తుందా? అట్లా అంటే దీనికి ఎన్నో వెసులుబాట్లు ఉంటాయి. ఇదేమంత ఈజీ వ్యవహారం ఏమీ కాదు. ఈ ఒప్పందం ఏమో ఇమ్మీడియట్గా ఇంకో దేశాన్ని టార్గెట్ చేయడం అని చెప్పి అయితే ఏం భావిస్తలేం. కానీ బట్ వాళ్ళు బలం పుంజుకోవడం కోసం, వాళ్ళు ఏమంటారు, వ్యూహాత్మకంగా భద్రతగా పెంచుకోవడం కోసం వేస్తున్నటువంటి ఎత్తుగడలుగానే చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ సౌదీ అరేబియా మీద దాడి చేసింది అనుకోండి. ఇప్పుడు అమెరికా వెళ్ళి ఇరాన్ మీద మళ్ళీ దాడి చేసి, ఇరాన్ వెళ్ళి సౌదీ అరేబియా మీద దాడి చేస్తుంది. మరి అప్పుడు ఏమన్నా కనుక పాకిస్తాన్, తుర్కీ వెళ్ళి ఇరాన్ మీద యుద్ధానికి వెళ్తాయా? చాలా ప్రశ్నలు ఉన్నాయి, భవిష్యత్తులో సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు. బట్ ఒకటైతే క్లియర్ కట్గా కనిపించే ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో ఆందోళనలు, ఉద్రిక్తతలను పాకిస్తాన్ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటుంది. తన దగ్గర అణుశక్తి ఉంది కాబట్టి, బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి కాబట్టి, సో దీన్ని అడ్డు పెట్టుకొని ఆర్థికంగా బలంగా ఉన్న సౌదీ అరేబియా మరికొన్ని దేశాలతో ఒక కూటమి ఏర్పాటు చేసుకోబోతున్నారు. సో ఆ కూటమి బలాన్ని పాకిస్తాన్ తన బలంగా చూపించుకోబోతోంది. ఇదైతే చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నటువంటి పిక్చర్. అంటే చాలా ఇంట్రెస్టింగ్. ఒకప్పుడు సున్నీ ముస్లిం ప్రపంచంలో నాయకత్వం కోసం అటు తుర్కీ, అటు సౌదీ అరేబియా
దశాబ్ద చాలా శతాబ్దాలు ఫైట్ చేసిన వాళ్ళే. ఎన్ని దీర్ఘకాలపు వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరుండే. మరి ఇప్పుడేమైంది, ఇద్దరు చేతులు కలిపేశారు. మా చేతులు కలపడం అంటే ఒక సైనిక ఒప్పందంలో భాగస్వాములు అయ్యారు. మేము ఒకరికొకరం సహకరించుకుంటామంటూ ఉన్నారు. మరి పాకిస్తాన్ ఇంత కీలక ఒప్పందంలో భాగస్వామి కావడం భారత్కి ఆందోళన కలిగించే అంశమే. రెండో మాటకు అయితే తావులేదు. అలాగని ఇప్పటికిప్పుడు భారత్కి వచ్చిన ముప్పు ఏమీ లేదు, భారత్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ భవిష్యత్తులో కొన్ని కీలక సమయాల్లో భారత్ ఒత్తిడిలోకి వెళ్ళే పరిస్థితులు లేకుండా ముందే జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళే పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాల మీదనో లేకుండా ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని చెప్పి మనం వెళ్ళి అటాక్ చేసామనుకోండి వాటి మీద, అది మా దేశం మీద దాడిగా ప్రకటించి పాకిస్తాన్ ప్రకటించుకొని సౌదీ అరేబియా, తుర్కియా వాళ్ళ సహకారాన్ని కోరితే, వాళ్ళ సౌదీ డైరెక్ట్గా భారత్ మీదకి యుద్ధానికి రాకపోయినా ఇంకేమైనా కనుక మరో రూపంలో ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం ఏమంటారు పాకిస్తాన్ సౌదీ ద్వారా చేస్తే చాలా చాలా ఉంటాయి. బట్ అంత ఈజీగా భారత్కి ఇది తీవ్ర ప్రతికూల పరిస్థితి అయితే మనమైతే చెప్పలేము. ఇప్పటికి ప్రమాదం ఉంది అని చెప్పలేం. బట్ పాకిస్తాన్ ఈ విధంగా బలపడడం, ఎందుకంటే మంచి ఆలోచనలు ఉన్నటువంటి నాయకత్వం ఉండింటే వాళ్ళకు ఇంత ఆలోచించాల్సిన అవసరం రాదు, ఇంత చర్చ రాదు. అంతర్జాతీయంగా దీని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది. భారత్కి సంబంధించినటువంటి మాజీ రాయబారులు కూడా భారత వ్యూ పాయింట్లో ఇది ఖచ్చితంగా ఆందోళనకరమే, ఇదైతే భారత్కి అయితే గుడ్ న్యూస్ కాదు అని చెప్పి క్లియర్ కట్గానే చెబుతూ వస్తున్నారు. చాలామంది దీని మీద స్పందిస్తూ ఉన్నారు కూడా, చాలామంది స్పందిస్తూ ఉన్నారు. ఈ ఒప్పందం ఒక బ్యాడ్ ఐడియా అని ఎక్స్లో యుద్ధ విశ్లేషకులు జాన్ స్పెన్సర్స్ ఆయన కూడా చెప్పారు. ఇది చాలా చెడ్డ ఆలోచనని, పాకిస్తాన్ ఇప్పటికే అంతర్జాతీయంగా నిషేధించిన ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తోందని, సరిహద్దు దాటి దాడులు చేసే ఉగ్రవాద ముఠాలపై అది ఎలాంటి బాధ్యత తీసుకోదు, చర్యలు తీసుకోదని, చైనాపై పాకిస్తాన్ ఆధారపడుతుందని, పాక్ సైన్యం వద్ద ఎక్కువగా చైనా ఆయుధాలే ఉన్నాయని, ఇవే కాకుండా పాక్ ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది అని, వారికి పదే IMF నుంచి ఉపశమన ప్యాకేజీలు అవసరమవుతాయని, సౌదీ అరేబియాపై ఇరాన్ దాడి చేసినప్పుడు సహాయంగా పాకిస్తాన్ ఏమీ చేయలేదని, అటువంటిప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్తో ఏ విధంగా ఈ ఒప్పందంలోకి వెళ్తుంది అని చెప్పి ఏమని కొందరు దీన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, పాకిస్తాన్ని వాళ్ళ దేశం వ్యూ పాయింట్ ఇది బలోపేతం చేసే ఒప్పందంగానే అక్కడి ప్రజలు, అంతర్జాతీయ నిపుణులు అయితే ఖచ్చితంగా చెబుతూ ఉన్నారు. బట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే తెలియదు. కానీ భారత్ పక్కలో అయితే చాలా పరిణామాలు వేగంగా మారుతూ వస్తూ ఉన్నాయి.